నన్ను ప్రేమించి వారిపై ఎప్పుడూ నా అజమాయిషీ ఉంటుంది. నువ్వు ఎవరైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, నేనెప్పుడూ నువ్వు చేస్తున్నది తెలుసుకుంటూనే ఉంటానని తెలుసుకొనుము. ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే నా నామాన్ని పదే పదే పలుకుతారో, నేను చేసే పనులను గానం చేస్తారో, ఆ రకంగా నాలోనికి పరివర్తన చెందుతారు. అట్టి వారి కర్మ నాశనమవుతుంది. నేను అటువంటి వారి ప్రక్కనే ఎప్పుడూ ఉంటాను. నీలో ఎప్పుడు నిజం ఉండవలే. అటువంటప్పుడు నీవు ఎక్కడ ఉన్నా సరే, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నీవు ఎక్కడ ఎప్పుడు నన్ను తలుస్తావో అప్పుడు నీతో నేనుంటాను. నువ్వు భయపడవద్దు. ఎవరైతే ఎల్లప్పుడూ నన్ను తలుస్తారో, నన్నే వారి రక్షకుడిగా భావిస్తారో, నేను వారికి రుణపడి ఉంటాను. నేను వారిని రక్షించడానికి నా శిరస్సును సైతం ఇస్తాను. ఈరోజు బాబా చేసిన ఈ వాగ్దానాలు మనం కూడా గుర్తుపెట్టుకొని బాబా యొక్క ప్రేమ మనపై ఎంతగా వర్షిస్తుందో అర్థం చేసుకుందాం. సర్వత్రా వ్యాపించిన సాయి యొక్క గొప్పదనం గురించి మనం ఈ వాక్యాల ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఎక్కడ ఉన్నా బాబా నేను నీతోనే ఉంటాను అంటున్నారు. ఆయన నామాన్ని పదే పదే స్మరిస్తే వారి కర్మలు అంతమవుతాయి అంటున్నారు. నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు అంటున్నారు బాబా. మనకేదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా బాబాకు ప్రార్థన చేస్తే కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా బాబా ఆ సమస్యను తీర్చుతారు. సాయినాథ్ మహారాజ్కి జై.